అట్లా రండి మమ్మీ నీట్గా. అమ్మా అట్లా రండి. ఇది సెకండ్ టైం కోస్తున్నాం మేము, ఓకేనా? సెకండ్ టైం కోస్తున్నామంటే ఎప్పుడు ఫస్ట్గా ఇదే మేము కోసింది. ఇక్కడ చూడండి. సో డాడీ డాడీ పెట్టే ఎగ్జాక్ట్గా ఇప్పటికి 3 years అయింది. మేము కాపాడుకుంటూ వస్తున్నాం వీటిని. చూసారా, చుట్టూరు నెట్ వేసుకొని, బంతిపూలు ఉన్నప్పుడు నెట్ వేసుకున్నాం వాటిని అంతా మేము. కరెక్ట్గా చెప్పు, ఓవర్ యాక్షన్ వాళ్ళు. ఓకే, ప్రజెంట్ మామిడికాయలు కొని పోతున్నాం మేము. అన్నీ సెట్. చూడు, నాయన గోతం కట్టుకుంటున్నాడు, అమ్మ షూలు వేసుకునేసింది. మా హాయ్ చెప్పి మరి తిరిగి ఒకసారా. చికిడి మాత్రం ఇంటికాడే ఉంటుంది, అరవబోతుంది అన్నది వచ్చేసరిగా. మేము వెళ్ళిపోయామా? సరే. సో మీకు తోటలోకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అనమాట, వాటి గురించి కూడా చెప్తాను నేను మీకు. నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి చూపించాను అనమాట. ఫస్ట్ టైం మేము బంతిపూలు వచ్చేటప్పుడు అక్కడ ఉన్నాయి చూసారా మామిడి చెట్లు, ఆ చెట్లలోనే ఇప్పుడు కాయలు కొనికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా స్టోరీ మాట్లాడుతున్నాను. అట్లా రండి మమ్మీ నీట్గా. అమ్మా అట్లా రండి. చూసారా, ఓయ్ కనబడుతుందా? కొద్దిగా బ్రైట్నెస్ ఎక్కువ ఉంది కదా, కొద్దిగా తగ్గిస్తాం ఒక సెకండ్. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాం అంతా కూడా. సరే, మేము ఒక 3 months బ్యాక్ బంతిపూల కోసం అనమాట. అప్పుడు నేను మీకు వీడియోస్ కూడా తీసాను, ఆ ఎడ్జ్లో ఉన్నప్పుడు వీడియోస్ తీసుకున్నాను. బంతిపూలు అంతా కోసేసి అయిపోయింది. ఆ టైంలో మేము వీటిని దీనికి ఆల్రెడీ పూతలు వచ్చాయన్నమాట. ఇది సెకండ్ టైం కోస్తున్నాం మేము, ఓకేనా? సెకండ్ టైం కోస్తున్నామంటే ఎప్పుడు దీంట్లో కాయలు వదలలేదు. నాయన ఎందుకు వదలలేదంటే, చెట్లు ఎదగాలి, ఎదిగిన తర్వాత పూత వస్తే ఆ తర్వాత బాగుంటుందని చెప్పి ప్రతిసారి గిల్లేస్తాను. సో లాస్ట్ ఇయర్ మేము అట్లే చేసాము, అదేవిధంగా గిల్లేసాము. ఒక సెకండ్ అండి. ఫస్ట్ టైం ఈసారి 2026 మా అమ్మ వస్తుంది ఫస్ట్ టైం. చూడండి, ఫస్ట్గా ఇదే మేము కోసింది. మెల్ల కుదురు మా కాయ తగలబోతుందా? కాయ తగిలితే పుచ్చిపోతుంది మమ్మీ. తిరుగు మమ్మీ, కోయేసి వాటిని కోయేసుకెట్టి తిరుగు. ఓకే, మెల్లగా ఏం కాదు, మెల్లగా పెట్టు, వదిలే పక్క టక్కని పోమ్మా. మెల్లగా దగ్గర కూడా చూడు, అట్నే చూడండి. సో ఏం చెప్తున్నాను, అప్పుడు మేము వచ్చేసి వాటిని కోయేసాం అనమాట. ఆ తర్వాత తర్వాత వదిలేసిన దాంట్లో వచ్చిన కాయలు ఇప్పుడు కోసుకుంటున్నాం మేము. చూడాలి ఎన్ని కాయలు వస్తాయో. నెక్స్ట్ టైం అలా చేయకూడదు. ఉన్న కాయలు పూతకెళ్ళకుండా వాటిని ఎందుకో తీసుకుంటున్నారు. ఎందుకు మనం తీసుకునేది ఒట్టి పిండిలో ఎందుకు తీసుకుంటారు? ఇక్కడ చూడండి. డాడీ డాడీ పండు మమ్మీ, పండు భలే ఉంది నా వాసన. ఆ స్మెల్ సూపర్గా ఉంది, ఒకసారి వాసన చేయడమే. భలే ఉందా స్మెల్? వాసన చూడు ఎంత బాగుంది అది. అమ్మాయిలు చూస్తాను దాంట్లో. అర్జుడు ఇంకోటి, అర్జుడు పండు దాని పైన చూడు, కెమెరా ఏమో పండు చూపిస్తాను. కొయ్యదు చూడండి. చెట్లోనే పండే ఏడాది చెట్లోనే పండు అయిపోయింది చూడండి మీకు. ఇది మమ్మీ ఇదే ఇది నేనా కెమెరామ్యాన్ ఇప్పుడు
కాలేటి ఎత్తుకొని ఉన్నాయి కాయలు ఫుల్గా. ఒక్కొక్క చెట్టుకే పోదాం రా, ఏం ప్రాబ్లం నీకు? ఓయ్ ఇది రావట్లే, పాలు ఎక్కువ రావట్లేదు నాన్న, పాలు ఎక్కువ రావట్లే. ఓయ్ నువ్వు పెట్టించిన చెట్లా? డబ్బు కూడా చెట్లు నా కొడుకులకి ఆ మాట అవి మాత్రం చేతిలో పట్టుకో మమ్మీ, పండు వద్దు, పండు దానిలో పెడితే నలిగిపోదా. సరే ఇంక మీరిద్దరికి వెళ్ళు వెళ్ళు. సరే కూడా పండే చెట్టు కాడ పడిపోయిందా. ఇదిగోండి పెట్టే ఎగ్జాక్ట్గా ఇప్పటికి 3 years అయింది. 3 yearsలో దానికి కర్రలు నాటుకుంటా, చూసారా సపోర్ట్ కర్రలు నాటుకుంటా, వాటికి నీళ్ళు వేసుకుంటా. ఇంతకుముందు వేరే వాళ్ళు చేస్తున్నారు ఈ పొలము, ఇంతకుముందు వేరే వాళ్ళు చేస్తున్నారు ఈ పొలం, వేరే వాళ్ళకి ఇచ్చున్నాం అనమాట మేము. తర్వాత మేమే తీసుకొని లాస్ట్ టైం మేము బంతిపూలు వేసాం ఇందులో. అప్పటి నుంచి మేము కాపాడుకుంటూ వస్తున్నాం వీటిని. చూసారా చుట్టూరు నెట్ వేసుకొని, బంతిపూలు ఉన్నప్పుడు నెట్ వేసుకున్నాం వాటిని అంతా మేము. ఇలాగా కమ్మి ఉంది కనబడుతుందా మీకు? అలాగ నీట్గా నెట్ వేసుకొని చూసుకుంటూ వచ్చాం. దీంట్లో ఈ మధ్యలో కూడా వచ్చి కాయలు చాలా కోసుకెళ్ళాము. ఫస్ట్లో పూత తుంచకుండా ఉంటే దాంట్లో నుంచి కూడా కొద్దిగా మనీ చూసుండొచ్చు. నెక్స్ట్ టైం అదే ప్లాన్ చేస్తున్నాం నేను నాన్న. సో అది దానికి ఇద్దామా ఇంకో పండు రప్పు తిరుక్కురప్పు. నాకు పెట్టేస్తావా కాయలు? నేను ఎత్తుకెళ్ళిపోతాను. అమ్మ నువ్వు వచ్చేయండి. సో అది విషయం. నాన్న కనిపిస్తుంది అనుకుంటా. ఇది పండిపోయింది, ఇంటికి వెళ్ళి ఒకసారి కోసుకొని తిన్నాం. ఎట్లుందో చూపిస్తాను మీకు ఎగ్జాక్ట్గా. అండ్ అక్కడ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న బంతిపూల్లో కూడా మనకి చెట్లు ఉన్నాయి. దాంట్లో ఉన్న కాయలు మోస్ట్లీ మేము పచ్చళ్ళకి వాటికి తీసుకెళ్ళిపోయాం అనమాట. అక్కడ కూడా అదే సేమ్ అంతే. అవి గ్రోత్ అయ్యేదానికోసము, అవి గ్రో అయ్యేదానికోసం వాటికి వచ్చిన పూత ఎంత కూడా మేము తుంచేసాం. మోస్ట్లీ వచ్చిన 1-2 కాయలు మేము అట్లా పచ్చళ్ళకి వాటికి పెట్టి వాడుకునేసాం. అవునా మూట ఉండు కొద్దిగా వేసుకుంటాం. సరిపోద్దులే. వేసిరాం. పట్టుకో మమ్మీ, పట్టుకుంటావా? భద్రంగా పో. నేను పట్టుకుంటాలే, మా ముందర పెట్టుకునేస్తాలే, నేను చూస్తా. అట్లా ఇంటికాడ ఒక్కటే ఉంటుంది, అరిచిపోతుంటుంది. అది ఇంటికి వెళ్ళేసి ఫస్ట్ ఆ కాయ కోసి అది ఎట్లుందో టేస్ట్ చెప్తాను మీకు. ఓకే, సీ యు ఇన్ ద హోమ్. కత్తిపీట ఆడొక్కరో పోయింది చూడు, మా దాన్ని మాత్రం తీసేసి, అక్కడొక్కరో పోయింది దాన్ని మాత్రం తీసేసి మళ్ళీ ఇంకో ప్లేట్ ఇవ్వ ఇక్కడ. ఎందుక మా దేవుడికి పెట్టవరమ్మా? నాన్న ఈ హాఫ్ దేవుడికి పెట్టాను ఒకరవా. ఓ పెట్టే వచ్చేపు. ఓ హాఫ్ దేవుడు పెట్టించి ఆ కిందది మా. అయ్యో రామచంద్ర కిందది. అది అది కొమ్ము ప్లేట్ ఇత్తుకొనిపోయేదాన్ని ఒకటి చిన్నది ముందు అట్లే పెట్టుకోయొద్దు. ఆయన దేవుడికి మొక్కను ఆయన పెడతాం తిన్నాం. పీసులు వేసి పెట్టు. కలర్ బాగా వచ్చింది మమ్మీ. ప్లాస్టిక్ అది కింద వేసి పసి తినుకుంటూ కరెక్ట్గా చెప్పు, ఓవర్ యాక్షన్ ఒక వాళ్ళు ఇది చేస్తారు చూసిన వీడియోలో అని అట్లా అంట. అట్లా కాదు నా కరెక్ట్గా చెప్పు. బాగుందా? ఎట్లుంది? అది తిను ఆలు పడేస్తున్నావు. ఒకటి
కొద్దిగా పులుపు ఉంది ఒక్కరంతా, ఆగదా కొద్దిగా మాగుంటే సూపర్గా ఉంటుంది. బాగుంది ఇప్పుడు కొద్దిగా పుల్లగా తీయగా. బాగుందన్న, సూపర్గా ఉంది. ఏం చేసినారు? ఆ గుడ్లులా కాయ పెట్టినప్పుడు అవేదో చీడ ఉంది కదా, దాన్ని ఇచ్చేసిందన్న నీ శ్వాసన. ఇలా చికెన్ వల్ల అన్న ఏదో అది మొత్తానికి ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా